పూరి జగన్నాథ్ తెలుగు పరిశ్రమలో పరిచయం అవసరం లేని డైరెక్టర్. బద్రీ, ఈడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, టెంపర్ వంటి ఎన్నో హిట్లు సాధించారు. తాజాగా కళ్యాణ్ రామ్తో ఇజం చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనలో స్పెషల్ క్వాలిటీస్ పై ఫోకస్. బాల్యంలో రచనలు. పూరి జగన్నాథ్ కుటుంబ సభ్యుల్లో సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరూ లేరు. ఆయన పూరికి చిన్నప్పటి నుంచి కథలు రాయడం అలవాటైంది. 6వ తరగతిలోనే మంచి కథ రాసి అందరితో అభినందనలు అందుకున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి టాప్ డైరెక్టర్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. కథ నమ్మే డైరెక్టర్. పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా నిరూపించుకోక ముందు నుంచే తాను రాసిన కథే ఫిక్స్ అయ్యేవారు. బద్రీ సినిమా కథ పవన్ విన్నప్పుడు క్లైమాక్స్ మార్చమని చెప్పారు. కానీ పూరి క్లైమాక్స్ ని మార్చలేదు. అది నచ్చే పవన్ బద్రీని ఓకే చేశారు. ఈ డైరెక్టర్ ఇప్పటికీ హీరోల కోసం కథను మార్చరు. వేగంగా స్క్రిప్ట్. ఒక సినిమా స్క్రిప్ట్ రాసే ముందు సాధారణంగా 3 నెలలు పడుతుంది. పూరి మాత్రం తన సినిమా స్క్రిప్ట్ ని 15 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. ఇందుకోసం ఆయన థాయిలాండ్ వెళ్తుంటారు. అక్కడ పట్టాయ బీచ్ లో కూర్చుని చకచకా రాసిస్తారు. శ్రీశ్రీ స్ఫూర్తి. పూరి టీనేజ్ లోని శ్రీశ్రీ రచనలన్నీ చదివేశారు. తన రచనలపై శ్రీశ్రీ ప్రభావం ఉంటుంది. దర్శకత్వంలో జగన్ కి స్ఫూర్తి, కె బాలచందర్, మణిరత్నం. డిఫరెంట్ టేస్ట్. సినిమాలకు పేర్లు పెట్టడం దగ్గర నుంచి క్యారెక్టర్ డిజైన్ వరకు పూరి జగన్నాథ్ డిఫరెంట్ గా ఆలోచిస్తారు. రొటీన్ ని బీట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి దానికి ఒక ఉదాహరణ నేను నా రాక్షసి. ఈ మూవీ కోసం విశ్వ, అనూప్ రూబెన్స్, రెహమాన్ ముగ్గురు సంగీత దర్శకులతో పాటలను కంపోజ్ చేయించారు. పూరి కనెక్ట్స్. సినిమాల్లోకి అడుగు పెట్టాలనేది చాలా మంది కళ. అటువంటి వారి కోసం పూరి హీరోయిన్ చార్మితో కలిసి ఒక స్టేషన్ ని ఏర్పాటు చేశారు. పూరి కనెక్ట్స్ పేరుతో కంపెనీని ఏర్పాటు చేసి తెలుగు తెరకు అందమైన హీరోయిన్లను పరిచయం చేస్తున్నారు. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు